ఏదైతే చదువుతున్నానో దాంట్లో ఏంటంటే కొన్ని పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎయిర్ డిఫెన్స్ లో వాళ్ళు ఈవెన్ ఇజ్రాయెల్ వాళ్ళు కూడా చైనా నుంచి తెచ్చుకున్న పరికరాలు ఉన్నాయట. సో అందు గురించి దాన్ని కూడా మ్యానిపులేట్ చేసి వీళ్ళు అటాక్ చేయగలుగుతున్నారు. సో ఇంకోటి మనకి ఈవెన్ ఈ యుద్ధం కంటే ఇంతకుముందు యుద్ధం జరిగినప్పుడు శాటిలైట్ నుంచి ఎలన్ మస్క్ ఇంటర్నెట్ అవన్నీ సప్లై చేస్తుంటే దాన్ని కూడా లాక్ చేసేసారు ఇరాన్ వాళ్ళు. సో అటువంటి సైబర్ వార్ఫేర్ లో కూడా వీటిలలో ఇరాన్ వాళ్ళు బాగా స్ట్రాంగ్ గా ఉన్నారండి. అయితే ఇప్పుడు మనం ఇంకోటి చూసుకోవాల్సింది, అమెరికా వాడికి ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాడా అంటే వాళ్ళకి ఎప్పుడో బోధపడింది. కానీ ఏంటంటే ఎవరైనా వాళ్ళకి కలిసి వస్తారా, వాళ్ళతో కలిసి ఫైట్ చేస్తారా అని చూశారు, కానీ ఎవ్వరు రాలేదు. సో అందు గురించి మీ ఆయిల్ మీరు తెచ్చుకొని, అసలు అమెరికా వాడికి ఏముందండి ఈ రోల్, నిజంగా వాడు ఏదో న్యూక్లియర్ వెపన్స్ అన్నాడు, లేకపోతే వీళ్ళని డిస్మాంటిల్ చేస్తా అన్నాడు, అవన్నాడు ఇవన్నాడు, సరే అయిపోయింది. సో ఖమేనీని జరిపేశారు, తర్వాత ఏమైంది, ఏమీ కాలేదు అక్కడ. వీడు ఏమి చేయాలనుకున్నాడు, ఏమీ చేయలేకపోయాడు. వీడికి నిజంగా ఆయిల్ అవసరం ఉందంటే అమెరికా వాళ్ళకి ఆయిల్ కూడా అవసరం లేదు అక్కడ. సో వీళ్ళకి ఏంటంటే ఆయిల్ రిసోర్స్ మీద తెచ్చుకుని ఇంకా బిజినెస్ డెవలప్ చేసుకోవడం. కానీ ఏమైంది, రివర్స్ లో ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఒక గ్యాలన్ పెట్రోల్ $4 అయింది వాళ్ళకి అమెరికాలో. మొత్తం ప్రపంచం అంతా ఆయిల్ ప్రైసులు పెరిగాయి. భారతదేశంలో కూడా ఏప్రిల్ 30 తర్వాత పెరుగుతుందేమో మనకు తెలియదు ఎలా ఉందో. ఆల్రెడీ కమర్షియల్ గ్యాస్ కి వాటికి ప్రైసులు పెరిగాయి. సో అందు గురించి ఇలాంటి సందర్భంలో ఇటువంటి అమెరికా వాళ్ళు సరే వాళ్ళ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ చెప్పారని అదొక కవర్ అప్ చర్యనే అది. సో అంతేగాని నిజంగా వాళ్ళకి తెలియదు అని కాదు. వాళ్ళు అనుకున్న ఆబ్జెక్టివ్ వాళ్ళైతే రీచ్ అయితే అవ్వలేదు. అంటే హిడెన్ ఆబ్జెక్టివ్స్ బయట చూపించింది సరే, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటి మీద అటాక్ చేసామన్నారు. దాని మీద అంటే మనకన్నా ఇక్కడ అపోజిషన్. ప్రసాద్ గారు, ఇక్కడ ఎంటైర్ గల్ఫ్ హాస్ బీన్ డిస్కనెక్టెడ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ కదా. ఈ మొత్తం అమెజాన్ వెబ్ సర్వీసెస్, అదే క్లౌడ్ సేవలన్నీ బంద్ అయిపోతే ఆ డిస్రప్షన్ అనేది దట్ లీడ్స్ టు ఎకనామిక్ డిస్టర్బెన్స్ కూడా కదా. అంటే ఒకటండి, క్లౌడ్ లో ఎప్పుడైనా సరే వాళ్ళు అంటే యాజ్ ఎ టెక్నాలజీ పర్సన్ గా చెప్తున్నాను, వాళ్ళు డిజైన్ చేసుకున్నప్పుడు ఎలా చేసుకుంటారంటే 3-4 చోట్ల బ్యాకప్లు పెట్టుకుంటారండి. అంటే ఒక చోట వారు లేకపోతే ఇదే కాదు మనకి ఎలా అంటే తుఫాన్లు వచ్చినా సరే, లేకపోతే సునామీలు వచ్చినా, లేకపోతే అర్త్క్వేక్, ఫైర్ యాక్సిడెంట్లు అయినప్పటికీ కూడా యాజ్ ఏ ప్రిపరేషన్ కూడా ఏంటంటే ఇంకో చోట 2-3 బ్యాకప్ ప్లాన్లు పెట్టుకుంటారండి. ఇక్కడ మాక్సిమం అయితే అది స్లో డౌన్ అవుతుందేమో, కానీ మిగతా వేరే చోట నుంచి ఇది ఇంకా నడుస్తుంది, ఆపరేషన్స్ కంటిన్యూ అవుతుంది. వాళ్ళు ఐటీ ఏవైతే ఉన్నాయో. సో ఎకనామిక్ ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. కానీ ఈ మిడిల్ ఈస్ట్ లో ఎవరైనా ఇప్పుడు సెటప్ చేయాలన్నా లేకపోతే ఏమైనా చేయాలంటే భయపడతారు ఇప్పుడు. అది ఉండొచ్చు. మళ్ళీ వస్తాను ప్రసాద్ గారు, ఒకసారి రామ్నాథ్ గారి దగ్గరికి వెళ్తాను. రామ్నాథ్ గారు, మీరు కూడా అంటే ఈ టెక్నాలజీ పరంగా బాగా దగ్గర నుంచి గమనిస్తుంటారు కాబట్టి క్లౌడ్ సర్వీసెస్ మీద దాడి. అందరికీ గుడ్ మార్నింగ్. అంటే గత మనం నెల రోజుల కిందట మొదలైనటువంటి వారు ఆల్మోస్ట్ ఈరోజు దాదాపు 1 month దాటిపోయింది. సో ఇంకా మనం ఏం ఆలోచిస్తున్నాం అంటే, ఇప్పుడు అమెరికా ఎలా అయిపోయిందంటే, అదేదో అంటారు కదా, వాళ్ళను పెద్దగా ఊహించుకొని మేము ఒకసారి వార్లోకి దిగితే వారు 1 side అయిపోవాల్సిందే, మిగతా వాళ్ళు తప్పుకోవాల్సిందే అని ఎక్స్పెక్ట్ చేసిన అమెరికా పరిస్థితి నిజమైంది. మిగతా వాళ్ళందరూ తప్పుకున్నారు, అమెరికా ఒకటే. ఈ రోజు ఏమైపోయింది, అమెరికా ఎటు తీసుకోకుండా క్రాస్ రోడ్ లో నిలబడిపోయినట్టుగా మనకు వార్తలు కనపడుతున్నాయి. అంటే రోజుకు ఒక స్టేట్మెంట్ ఆయన నుంచి రావడం, అంటే ఒక 2-3 వారాల్లో యుద్ధం ముగిస్తానని ఒకసారి చెప్పడం, లేదంటే ఇరాన్తో మా దౌత్య చర్చలు జరుగుతున్నాయని చెప్పడం, అలాగే ఈరాన్ దగ్గర ఉన్నటువంటి పెద్ద పెద్ద స్ట్రాటజిక్ లొకేషన్స్ వల్ల మేము డెమాలజ్ చేసినామని చెప్పడం. అంటే ఒక విధమైనటువంటి కన్ఫ్యూజన్కు క్రియేట్ చేస్తూ, మరొక వైపు ఈరోజు నాటో దేశాల నుంచి మేము తప్పుకుంటామని బెదిరించడం. మళ్ళీ ఈరోజు నాటో దేశాలలో కూడా యూకే ప్రెసిడెంట్ క్లియర్గా నిన్న ప్రకటించినట్టున్నారు. అంటే దే ఆర్ ఇన్వైటింగ్ అరౌండ్ 32 countries ఇన్ ద వరల్డ్ టు వర్చువల్లీ డిస్కషన్ ఆన్ ద హార్ముజ్ అనుకుంటా. అంటే ఈ వీక్లో యూకే ఒక వర్చువల్ మీటింగ్ నిర్వహించబోతుంది, దానికి ఇండియాను కూడా ఇన్వైట్ చేసినట్టున్నారు. సో మన ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా దానికి యాక్సెప్ట్ చెప్పినట్టున్నారు. అంటే ఖచ్చితంగా మనం ఏదైతే హర్ముజ్ కాలువ ఉందో, సో దానికి సంబంధించి మనం ఒక నిర్ణయం తీసుకోవాలా, లేకపోతే ఎకనామికల్గా చాలా ఇబ్బందులు ఉంటాయి అన్నట్టుగా చర్చలు జరుగుతున్నాయి. అలాగే ప్రపంచంలో కొన్ని దేశాలు మేము అమెరికాతో కలిసి రాము, మా గగనతలంలో అమెరికాకు
వాళ్ళకు పర్మిషన్స్ లేవు అని చెప్పడం. అంటే ఈ యొక్క అన్ని మనం సరౌండింగ్స్ ఎన్విరాన్మెంట్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా అమెరికాకు కొంత ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి అనేది కనపడుతుంది. అలాగే ఒకవైపు ఇరాన్లోని ఇంటెలిజెన్స్ ఏం మాట్లాడుతుంది, మా యొక్క మిలిటరీ ఇంటెలిజెన్స్ను మీరు చాలా తక్కువ అంచనా వేశారు, సో మీరు మా ఆబ్జెక్టివ్ను మీరు ఎలాగో దెబ్బతీలేరని మాట్లాడుతున్నారు. అక్కడ ఇరాన్లో ఉన్నటువంటి స్పీకర్, లోక్సభ పార్లమెంట్ అక్కడ ఉన్న స్పీకర్ ఏం మాట్లాడుతున్నారు, దాదాపుగా 7 మిలియన్ పీపుల్ మా దగ్గర రెడీగా ఉన్నారు వెపన్స్ పట్టుకోనని మాట్లాడుతున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఇరాన్ మనకు చూడడానికి బయటికి చాలా చిన్నగా కనపడ్డా వాళ్ళ యొక్క వ్యూహాలు వాళ్ళవి చాలా బలంగా ఉన్నాయి. ఇంకా మీరు ఇందాక అన్నట్టు యాజ్ పర్ యాజ్ టెక్నాలజీ గెయిన్స్కి సంబంధించి మాట్లాడుకుంటే ఇందాక సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఈరోజు అమెజాన్ AWS అనేటువంటిది వరల్డ్లో ఉన్నటువంటి క్లౌడ్ సేవలలో వాళ్ళది 30% మార్కెట్ షేర్ ఉంటుంది. తర్వాత నీకు మైక్రోసాఫ్ట్ అజూర్ వచ్చేసి దాదాపుగా 20% ఉంటుంది. తర్వాత గూగుల్ క్లౌడ్ వచ్చేసి 13% ఉంటుంది. ఒరాకిల్ క్లౌడ్ 3%, 4%. అంటే ఇలా టెక్నాలజీలో ప్రముఖంగా ఈరోజు క్లౌడ్ సేవలు ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. అంటే ఇందాక సార్ చెప్పినట్టుగా ఏదో ఒక మిడిల్ ఈస్ట్లోనో లేకుంటే వెస్ట్ ఏషియాలోనో ఎక్కడో ఒక టెక్నాలజీ సంస్థను దెబ్బతింటే వాళ్ళ ఆపరేషన్స్ ఏం ఆగిపోవు. ఎందుకంటే ప్రతి ఒక్క ఆర్గనైజేషన్కి ఏంటంటే BCP ప్లాన్ ఉంటుంది, ఒక 2-3 స్ట్రాటజిక్ లొకేషన్స్ ఉంటాయి కాబట్టి పెద్దగా ఆపరేషన్స్ మీద ఇంపాక్ట్ పడదు. కాకపోతే ఇక్కడ మీరు అన్నట్టు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కానీ సెక్యూరిటీ కానీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఇది IT సంస్థల మీద ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది వాస్తవం. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే వారి యొక్క రూపాంతరమే మారిపోతుంది. ఇప్పుడు ఒకప్పుడు వారంటే మన సైన్యాన్ని వేరే దేశాలలో వేరే లొకేషన్స్లలో తీసుకోవడం అట్లా జరిగిపోయేది. ఈరోజు వారు మారిపోయింది. ఇందాక మురళీ సారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఏదైతే మన వీక్నెస్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఎలా దెబ్బ కొట్టడానికి ఆలోచించారు. ఈరోజు హర్మూజ్ అనేది చాలా స్ట్రాటజిక్ లొకేషన్, వాళ్ళకి అది ఒక కీ పాయింట్. సో ఆ పాయింట్ ద్వారా వాళ్ళు కంట్రోలింగ్ తెచ్చుకున్నారు. ఈరోజు మన ఇండియా కూడా చూస్తున్నాం. వాళ్ళు ఏమంటున్నారు, ఇండియాకు మాకు కొన్ని మిత్ర దేశాలకు మేము సప్లై చైన్లో ఎక్కడ ఇబ్బందులు లేకుండా మేము పాసేజ్ ఇస్తున్నాం అంటారు. నేను నిన్న పేపర్లో చదివితే నాకు షాకింగ్ అనిపించింది. అంటే అంత చిన్న లొకేషన్ నుంచి రోజు దాదాపుగా 13,000 నౌకలు ప్యాసేజ్ అయ్యేవి అని చెప్పి కొన్ని కథనాలు రాశాయి. ఈ రోజు కనీసం అది 100లో కూడా లేదు. 13,000 కాదండి, కేవలం 100s ఉండేది. అంటే ఈ రోజు కొన్ని 100లలో ఉంది, గతంలో 1000లో ఉన్నట్టుగా రాశారు. అంటే మేబీ ఇప్పుడు సింగిల్ నెంబర్ లోకి వచ్చేసింది. అంటే అది ఎంత కీ లొకేషన్. సో అలాంటి లొకేషన్ వల్ల టోటల్ ఎంటైర్ వరల్డ్ సప్లై చైన్ దెబ్బతినింది. ఈరోజు మీరు రీసెంట్ గా నేను ఒక 2 weeks బ్యాక్ మన RBI మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారి ఆర్టికల్ రాస్తే కూడా ఆయన చాలా ముందే ఊహించి చెప్పాడు. ఇది పెద్ద ప్రపంచానికి ఒక సప్లై షాక్ లాగా అయిపోతుంది. మనం సప్లైలో ఎప్పుడైతే డిస్ట్రక్షన్ మొదలవుతుందో ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ ఎకనామిక్ గా ఇబ్బంది పడుతుంది. మనకు రెషన్ స్టార్ట్ అయిపోతుంది, వరల్డ్ అంతా మొత్తం GDP పరంగా ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి ఆయన క్లియర్గా సంకేతాలు ఇవ్వడం కనపడింది. అదే మనం గత చర్చల్లో కూడా ఎవరం ఎంత డిస్కస్ చేసినా కూడా ఏంటంటే కొన్ని దేశాలు ముందుకు రావాలా, ఒక అమికబుల్ సొల్యూషన్ తీసుకోవాలా. ఖచ్చితంగా ఏంటంటే ఇంతకుముందు గతంలో మనం ఒక 2 వారాల కిందట ప్రధానమంత్రి పార్లమెంట్లో అడ్రస్ చేసినప్పుడు కూడా మనం మీడియేషన్ చెయ్యము, కొన్ని దేశాలు మీడియేషన్ చేస్తున్నాయని వార్తలు రావడం వల్ల వాళ్ళు చెప్పడం ఏంటంటే మనం మీడియేషన్ చెయ్యము. 1980sలో కూడా ఇలాంటి మీడియేషన్ మన శత్రు దేశాలు కొన్ని చేశాయి అనేటువంటి వార్తలు మనం చూసాము. మనమైతే మీడియేషన్ చెయ్యట్లేదని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు వాళ్ళు. అంటే వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఆ మాట అంటే ఇజ్రాయిల్తో మనకు డిఫెన్స్ రంగంలో, టెక్నాలజీ రంగంలో, అగ్రికల్చర్ రంగంలో ఇండియాకు స్ట్రాటజికల్గా మనకు బయలాటరల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి కాబట్టి సో ఇండియా మొదటి నుంచి ఏదైతే నమ్ముకుందో తన యొక్క డిప్లొమాటిక్ పాలసీనే నమ్ముకున్నట్టుగా చూడాలి. సరే ఈరోజు UK కొంత ఫార్వర్డ్ వచ్చినట్టుగా నాకు కనపడుతుంది. అంటే దాదాపుగా ఒక 30-40 దేశాలను ఇన్వైట్ చేసి వాళ్ళు ఒక మీటింగ్ కండక్ట్ చేసి దాని ద్వారా ఏదో ఒక అమికబుల్ సొల్యూషన్ కానీ కొన్ని ప్రపోజల్స్ తీసుకురావడానికి జరిగేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఆహ్వానించాలా. మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఈరోజు మనం UNO గురించి చాలా మాట్లాడుకున్నాం గత చర్చల్లో కూడా. ఈరోజు ఏం జరిగిందంటే UNO జనరల్ సెక్రటరీ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ప్రపోజల్ ఒక ఇన్విటేషన్ ఏం జరిగిందంటే ఈరోజు ఎడ్జ్ ఆఫ్ ద వైడర్ వార్లో ఉన్నాం మనము. అంటే వారు ఇంకా చాలా విస్తృతం అయ్యేటువంటి పరిస్థితులలో దగ్గరగా ఉన్నాము. సో దాన్ని మనం కన్క్లూడ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ ఈ 3 దేశాలు కూడా ఒక స్టెప్ తీసుకోవాలా. లేదంటే ప్రపంచంలోని మిగతా దేశాలు దెబ్బతినేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఒక క్రూషియల్ పీరియడ్లో మనం ఉన్నామన్నట్టుగా ఆయన కూడా ఒక ప్రపోజల్ తీసుకోవడం. అలాగే ఖతార్ కూడా ఒక లెటర్ రాయడం జరిగింది.
ఈరోజు ఏదైతే ఇరాన్ యొక్క దాడుల వల్ల మా యొక్క ప్రాపర్టీస్ చాలా వేల కోట్ల వరకు మాకు నష్టం జరుగుతూ ఉంది, ఇంటర్నేషనల్ లా ప్రకారం మాకు కాంపెన్సేషన్ మీరు పే చేయాల్సి ఉంటుంది అన్నట్టుగా వాళ్ళు కూడా ప్రపోజల్స్ లెటర్స్తో ఈఎన్ఓను సంప్రదిస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే అర్థమైపోయేది ఏంటంటే ఖచ్చితంగా ఏదో ఒక డెసిషన్ తీసుకునేటువంటి సమయం వచ్చిందేమో, ఆ దిశగా ప్రపంచంలోని మిగతా దేశాలు అమెరికా పైన కానీ అటు ఇరాన్ పైన కానీ కొంత ఒత్తిడి తెచ్చి ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలనేటువంటి వాతావరణం ఇన్నోవేటబుల్ గా కనబడుతుంది అనేది నా భావన. రైట్. ఒకసారి ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, ఇంకా డెవలప్మెంట్ ఏంటంటే ఐఆర్జీసీకి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ వాళ్ళకి అండ్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్కి మధ్య గొడవలు తీవ్రతరమయ్యాయి. అసలు లెక్క చేయట్లేదు వాళ్ళు ప్రెసిడెంట్ని. వాళ్ళు ఇంటెలిజెన్స్ మినిస్టర్ మన వీళ్ళు చంపేసిన తర్వాత కొత్త ఇంటెలిజెన్స్ మినిస్టర్కి నాకు 3 పేర్లు పంపిస్తే మనకి యూపీఎస్సీకి మనం పంపినట్టే ఆయన కూడా పంపిస్తే ఐఆర్జీసీకి రిలీజియస్ ఆర్గనైజేషన్కి పంపించాల్సింది ఆయనేమో గవర్నమెంట్ ప్రెసిడెంట్. వాళ్ళు 3 తీసి పక్కన పడేసి అసలు మీరు ఇన్వాల్వ్ కామాకండి, మీరు ప్రెసిడెంట్ ప్యాలెస్లో కూర్చోండి, మేమన్నా పంపిస్తే స్టాంప్ వేసి పంపించండి, ఇది వాళ్ళ కమ్యూనికేషన్. దీంతో నిట్ట నిలువున ఒక చీలికి వచ్చింది, ఇది అమెరికా అడ్వాంటేజ్గా తీసుకోబోతోంది అని. అంటే కాస్త డైలాగ్కి ఎవరున్నారంటే ఆ ప్రెసిడెంట్ ఆయన, తర్వాత ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి ఉన్నాడు, లేకపోతే స్పీకర్, ఈ 3 మిగిలారు బతికున్నోళ్ళు. కమేని ఉన్నాడు లేదు తెలియదు. అండ్ ఐఆర్జీసీ ఏంటంటే గవర్నమెంట్ రిపోర్ట్స్ని బతికున్నాడని భావిస్తున్న చిన్న కమేనికి జారకుండా ఐఆర్జీసీ అడ్డుకుంటోంది. సో ఇన్ని డెవలప్మెంట్స్ మధ్య అమెరికా స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఏమన్నా సక్సెస్ అవుతున్నాయి ఇందులో? నాకంటే ఇది ఇరాన్ లో ఇది కొత్త విషయం కాదండి. ఇరాన్ లో ఎప్పుడైనా ఈ మత శక్తుల యొక్క బలమే వాళ్ళ బలం అంతే. వీళ్ళంతా కూడా నామినల్ అంతే, కూడా అధ్యక్షులు వీళ్ళు అంతా కూడా నామినల్. ఇంటర్నల్ గవర్నెన్స్ చూసుకునే పని వాళ్ళు చూస్తారు. అదర్వైజ్ పాలసీ డెసిషన్ అయితే నేను అనుకుంటున్నాను ఐఆర్జీసీ చాలా శక్తివంతమైంది, అందరినీ పక్కకు పెట్టేసి తాను చేయాల్సిన పని తాను చేస్తుంది. లేకపోతే ఇప్పుడు యుద్ధ నీతిలో ఇంత ఇదిగా బలంగా ఎంత డ్యామేజ్ చేయాలనో ఏ దేశమైనా కూడా ఖమేనీ లాంటి పవర్ఫుల్ మ్యాన్ ను చంపిన తర్వాత 40-50 మంది అధికారులు, ఆర్మీ అధికారులు అందరూ వెళ్ళిపోయాక ఆ తర్వాత కూడా ఒక్కొక్క టాప్ పొజిషన్ లో ఉండే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే కూడా ఇరాన్ ఎందుకు నిలబడ్డది, ఎలా నిలబడ్డది? కనుక ఈ యొక్క బ్యూరోక్రాట్స్ తోటి లేకపోతే అధ్యక్షులతోటి లేకపోతే వాళ్ళ మినిస్టర్స్ తోటి నిలబడదు. అది ఎప్పుడు కూడా ఐఆర్జీసీ దాని బలము. అందుకని ఎన్ని చీలికలు వచ్చినా ఏదొచ్చినా వాళ్ళందరినీ పక్కకు పెట్టేసి మొత్తం అడ్మినిస్ట్రేషన్ కూడా చేతిలోకి తీసుకొని నడిపించే. పైగా సమస్య అంతా కూడా ప్రజలతోనే సమస్య ఉండే, ప్రజలే హ్యాపీగా లేకుండ్రి, ప్రజలు చాలా అసంతృప్తిగా ఉండ్రి, లక్షలాది వేలాది మంది రోడ్లపైకి వచ్చి ప్రదర్శనలు చేశారు. అలాంటి ప్రజలంతా నిశ్శబ్దం అయిపోయారు, సింపథెటిక్ గా ఉన్నారు ఇప్పుడు ఖమేనీ చావడం అనేది. కనుక ఐఆర్జీసీ వ్యతిరేకించడానికి చాలా ధైర్యం కావాలి. అంత ధైర్యం చేసి రోడ్లపైకి వచ్చిన ప్రజలు ఇప్పుడు అలా లేరు. పైగా అమెరికా పైనే కోపంగా ఉన్నారు, నీకెందుకు రా బాబు మా సమస్యలు అన్నంత ఇదిగా ఉన్నారు. కనుక అదొక మారల్ స్ట్రెంగ్త్ కూడా వచ్చేసింది. ఐఆర్జీసీకి లేని బలమే అది. కనుక ఆ బలం కూడా ఇప్పుడు వచ్చేసింది. ప్రజలు తమతో ఉన్నారు, కనీసం అపోజ్ చేయడం లేదు. కనుక ఇది డిస్టర్బ్ చేస్తుంది అని మాత్రం నేను అనుకోను. అమెరికా దీన్ని ఏదో అడ్వాంటేజ్ తీసుకోగలగడం లేదు, అవి ఏవి కావు అసలు. కనుక అమెరికా కనీసము డాన్ కేర్ ఇచ్చిన పవర్ఫుల్ ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో ఆ ప్రెజెంటేషన్ కు కనీసం ఇప్పుడైనా విన్నాడు. ఎవరు ఆ ట్రంప్ అనేవాడు మొదటి నుంచి కూడా అమెరికా ఫస్ట్ అనే నినాదంతో అధికారానికి వచ్చిన వాడు. మరి ఎందుకు వెళ్ళాడు ఆ ఇరాన్ కు? అమెరికాలో విషయాలను చూసుకోకుండా నాకు అవసరం లేని యుద్ధం అని ఇప్పుడు అంటావా? మరి నిజంగానే నీకేం అవసరం అక్కడ? నీకు చమురు అవసరం లేదు, ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు కళ్ళు తెచ్చారు, అరే ఇది మన చచ్చే చావు వచ్చింది, సూసైడల్ ఇది మనకు అక్కడ మన పెద్ద పెద్ద చమురు పెద్ద పెద్ద నేవీ ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళడం వల్ల బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనం నష్టపోతాం. చిన్న రిమోట్ వీటితోటి సూసైడల్ బాంబ్స్ లాంటివి కదా, వాళ్ళ షిప్పులు ఎంత ఉంటాయి అంత చిన్నవి. కనుక కొట్టేస్తే మీకు $1 బిలియన్ నష్టం జరుగుతుంది, మనకు వచ్చేదా పోయేదా అని చేసిన ప్రెజెంటేషన్ చేసిన వాడు బాగా చేశారు. కనువిప్పు జరిగింది ఇప్పుడైనా ట్రంప్. కానీ నేను అనుకుంటే ఇంకా ఇప్పుడు ఇరాన్ లో ఏదో చేస్తాడు అని. అంత పరిస్థితి బాగా తగ్గాడు ట్రంప్.
ఈ దేశం కలిసి రావడం లేదు, తన మిత్రులు తనతో కలిసి రావడం లేదు. ఇంకా ప్రజలు కూడా తన రేటింగ్ కూడా అమెరికాలో విపరీతంగా పడిపోతా ఉంది. అమెరికాలోనే కష్టాలు వచ్చేసాయి. $4, $5 ఇవన్నీ కూడా చమురు పెరిగిపోవడము, ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి కనుక ఇంకా ఇరాన్ ఏమో చేస్తుందని నాకు అనిపించలేదు. IRGC మాత్రం చాలా బలంగా ఉంటుంది. తమ పని తాను చేసుకుంటూనే వెళ్తారు ఇప్పటికి కూడా. ప్రసాద్ గారు, అదేమన్నా అంటే ఇప్పుడు సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, అడ్వాంటేజ్ తీసుకోవడానికి వీళ్ళని పరిస్థితి IRGC బలపడుతుంది. అంటే ఒక సింపతి చాలా బలంగా వచ్చి జనాల నుంచి ప్రొటెస్ట్లు లేవు, అంటే IRGC మీద ప్రొటెస్ట్లు లేవు. ఎందుకంటే దేశం అతలాకుతలం అయిపోతుంటే సరే గుడ్డిదో లేకపోతే మెల్లకన్ను ఏదో ఒకటి ఈ IRGC తోటి లాగించేద్దాంలే అనే ధోరణి. అండ్ పెజెష్కియాన్ని అక్కడి నుంచి దింపేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా ప్రెసిడెంట్గా? అంటే మనకి చూసుకోవాల్సిన అంశం ఏంటంటే అండి, ఇరాన్ లో ఎప్పుడు ఈ ప్యారలల్ వ్యవస్థ ఒకటి నడుస్తూ ఉంటుంది. అక్కడ ఎలక్టెడ్ ట్రాక్ ఒకటి నడుస్తూ ఉంటుంది. అంటే అదొక డమ్మీ ప్రపంచాన్ని చూపించేది, యాక్చువల్ నడిపించేదంతా IRGC. వాళ్ళు డైరెక్ట్లీ ఆన్సరబుల్ టు అయోథల్లా. అంటే పార్లమెంట్ కి, ప్రెసిడెంట్ కి ఎక్కడ వాళ్ళు రిపోర్ట్ చేయరు. వాళ్ళకి సొంతగా వాళ్ళ ఓన్ ఆర్మీ ఉంటుంది, నేవీ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది. వాళ్ళకి ఎకనామీకే లేకపోతే ప్రాజెక్టులు ఏవైతే ఉంటుందో అన్ని కీ సెక్టర్స్ లో 80% వాళ్ళే కంట్రోల్ చేస్తారు. సో ఇక్కడ కజకిస్తాన్ ఆయన్ని చేంజ్ చేస్తారా, లేకపోతే ఇవి నామమాత్రానికి అలా ఉంచుతారు, ఎక్కడ మాట్లాడితే వెళ్ళి మాట్లాడరా అంటారు అంతే. దానికి పెద్ద ఆయనకి అంత వాల్యూ ఏమి ఇవ్వరు. కానీ దీనికి ఏంటంటే వీళ్ళు అక్కడ చూసుకోవాల్సింది అంటే విత్ ఇన్ IRGC వాళ్ళకి ఏమైనా డివిజన్స్ వచ్చాయా అంటే తెహరాన్ సెంట్రిక్ లేకపోతే ప్రొవిన్షియల్ కమాండర్స్ వాళ్ళిద్దరి మధ్య ఏమైనా వచ్చాయా, లేకపోతే వరల్డ్ గార్డ్ యంగర్ హార్డ్ లైన్స్ మధ్య ఏమైనా వచ్చాయా, అయోధ్యలో ఖమేనీ ఉండేటప్పుడు వాళ్ళు ఉండే వాళ్ళకి, లేకపోతే ఇప్పుడు ముజ్తబా వచ్చాడు, సో వాళ్ళ మధ్య ఫ్యాక్షన్స్ మధ్య ఏమైనా డిఫరెన్స్లు వస్తున్నాయా, అటువంటి వాటికి మనం ఇంకా ఫైనల్ డీటెయిల్స్ లోకి వెళ్లాల్సి వస్తుంది. ఇప్పటి వరకు అయితే దాని గురించి ఎటువంటి డిస్కషన్ జరగట్లేదు, లేకపోతే అట్లీస్ట్ ఇండికేషన్స్ అయితే ఏం రావట్లేదు ఎలా జరుగుతుంది అని. మనము చూడాల్సిన అంశం ఏంటంటే అసలు ఇక్కడ మన ఇరాన్ ప్రెసిడెంట్ అనుకుంటున్నాము, లేకపోతే ఇక్కడ ట్రంప్నే ఏమైనా తీసేస్తారా? ఎందుకంటే ఇతని మెంటల్ స్టేటస్ సరిగా లేదు. ఎందుకంటే ఆయన కమెంట్స్ చూస్తే ఎంత ఘోరంగా ఉన్నాయంటే మిత్ర దేశాలకు కూడా ఆయన ఎంత ఘోరంగా అంటున్నాడు అంటే, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఆయన మ్యాక్రోన్ మీద మీ వైఫ్ ని, ఇటువంటి కమెంట్స్ మనం ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు కదా ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ లో. జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ ఆవిడ పక్కన ఉన్నప్పుడు మీరు పర్ల్ హార్బర్ మీద అటాక్ చేశారు అంటారు. అంటే మీకు మిత్రుడు లేరు, శత్రువులు లేరు, అందరు ఒకటే, అందరినీ నీచంగా వాళ్ళ గురించి ఫౌల్ మౌత్ అంటారు. అలా చేయడం ఇది. సో ఇంకా వీళ్ళు విసిగెత్తిపోయి వీళ్ళే ఇంకా డైరెక్ట్ గా బాబు వీడిని తట్టుకోలేకుండా మీరు మార్చేయండి అని ఏమన్నా అంటే యాజ్ ఆఫ్ నౌ 0.001% ఎంతైనా చేంజ్ ఉన్నప్పటికీ కూడా దీంట్లో కొన్ని వాళ్ళకున్న కాన్స్టిట్యూషన్ ప్రకారం కొన్ని ప్రాసెస్లు కూడా ఉంటాయి. దాని ప్రకారము ట్రంప్ కూడా ఏమైనా మార్చేస్తారేమో తెలియదు. చిన్న బ్రేక్ తీసుకుందాం ప్రసాద్ గారు. బ్రేక్ తర్వాత మన నావి